ఓకేనా? చిన్న వాక్య భాగాన్ని చదువుకొని అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 4వ వచనం. 8:4. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చాలు, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా నిన్ను మహిమపరచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇదిగో నీ యొక్క వాక్య ధ్యానములోనికి పరిశీలనకు వెళ్చి ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుని నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, అజ్ఞాని తండ్రి. కేవలం నీ కృప చేత, నీ ఆత్మ చేత మాత్రమే ఎదుగు ప్రభు నీవు నిలబెట్టావు. నీ రక్తము చేత బాగుగా కడిగి ప్రభు మా అందరికీ ధ్యానిస్తబోతున్న ఈ యొక్క వాక్యాన్ని అర్థమయ్యేలాగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచి మా ఆత్మీయ జీవితం మేలుల కొరకు ప్రభు ప్రతిదీ కూడా సమకూడి జరుగునట్లుగా దీవించు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఏమనుంది? చదవండి ఒకసారి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని ఉంది. ఓకే, చెదరిపోయిన వారు ఎందుకు చెదరిపోయారు అంటే 1వ వచనంగా చదివితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఓకే, 4. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈరోజు దేవుడు మనకు అందించాలనుకున్న అంశం ఏంటంటే, భారతదేశంలో మనం ఉన్నాం. ఈ భారతదేశానికి యేసు ప్రభు మాటను మోసుకొని వచ్చింది ఎవరు, ఎలా వచ్చింది? ఈ యొక్క భారతదేశానికి యేసు ప్రభు మాటను ఎవరు తీసుకొచ్చారు అనగా, భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర ఎలా మొదలైంది? ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్యము మన చేతుల్లోకి ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. చరిత్ర ఎంత కష్టపడితే, ఎంత రక్తం కారిస్తే, ఎన్ని ప్రాణాలు పోతే, ఎన్ని బాధలు పడితే, తమ దేశాలను, కుటుంబాలను, ఆస్తులను, సమస్తాన్ని విడిచిపెట్టి నీవు నేను రక్షించాలని ఆ వాక్యాన్ని మన చేతికి అందించారు, వారి రక్తాన్ని కార్చి. ఇందాక చదివాము, చెదరిపోయిన వారు వాక్యమును ప్రకటించిరి, సంచారము చేస్తూ అన్నారు. ఎందుకు చెదరిపోయారంటే, యేసు ప్రభువు పునరుత్థానుడై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత
సంఘానికి గొప్ప హింస కలిగింది. మారక ముందు సౌలుగా ఉన్న అతని ద్వారా, పౌలు ఉన్నాడు కదా, అపొస్తలుడైన పౌలు. ఆ పౌలు ద్వారా సంఘానికి గొప్ప హింస కలిగింది. ఎంత హింస కలిగిందంటే చంపడం, జైల్లో వేయడము, కొట్టడము, రకరకాల బాధలన్నీ. ఎంత బాధ పెట్టాడు ఆ సౌలు అంటే అక్కడి నుంచి పెళ్ళాం బిడ్డల్ని, ఊరిని విడిచిపెట్టి, ఆస్తులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంత గొప్ప హింస కలిగింది ఆది అపోస్తలుల కాలంలో సంఘాన్ని. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, మనకి దేవుడి గురించి హింస కలగలేదు కానీ ఇంకా మనలో చాలా మందికి మనం చేసిన పాపాల వల్ల, అనారోగ్యం వల్ల హింస కలుగుతుంటే ఆ హింస కోసం మనం తీర్చుకోవడానికి, ఆ కష్టాలు తీర్చుకోవడానికి వచ్చిన వారు కొంతమంది అయితే, ఈ కష్టాల్లో ఎందుకు ఈ కష్టాలు మాకు వస్తున్నాయి, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే పోద్ది కదా, ఎందుకు దేవుడుండి కూడా మమ్మల్ని సుఖపరచడం లేదు, ఆరోగ్యం ఇవ్వడం లేదు అనుకొని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చదివిన వచనంలో సంఘానికి గొప్ప హింస కలిగినా వారు హృదయంలో ఉన్న యేసు ప్రభువుని విడవక, వదలక, ఎక్కడ కొడితే అక్కడి నుంచి పారిపోయి ఇంకొక దగ్గర చెప్పినట్టు, సువార్త అందించినట్టు మనకి ఆధారం కనబడుతుంది బైబిల్లో. యేసు ప్రభు గురించి మాట్లాడితే చంపుతామన్నా వదల్లా, యేసు ప్రభు గురించి మాట్లాడితే జైల్లో వేస్తామన్నా వదల్లా, యేసు ప్రభు గురించి మాట్లాడితే రకరకాల హింసలన్నీ పెడతామన్నా వాళ్ళు యేసు ప్రభువుని విడవలేదు. అలా యేసు ప్రభువుని విడవని వారై తమ స్థలాలు, ప్రాంతాలు, పిల్లలు, బిడ్డలను, సంసారాన్ని అన్ని వదులుకొని దేశాలకు యేసు ప్రభువుని అందించారు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి అధ్యాయం. మత్తయి సువార్త 28 19 చదువు. 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలు. మార్కు సువార్త 16, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది యేసు ప్రభు యొక్క ఆజ్ఞ. తనను నమ్మిన ప్రతివాడికి యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నిజంగా తనను నమ్మిన వాడికి యేసు ప్రభు తన యొక్క విశ్వాసి, తన శిష్యుడి యొక్క భుజాల మీద పెట్టే బాధ్యత ఏంటంటే, నీవు సువార్త చేసి ఒక ఆత్మను రక్షించాలి, అనేక ఆత్మను రక్షించాలి. ఈ సువార్త చేసి అనేక ఆత్మల రక్షణ కొరకు నీవు జీవించాలి. ఇందుకోసం నీ పెళ్ళాన్ని పోగొట్టుకుంటావు, నీ బిడ్డల్ని పోగొట్టుకుంటావు, నీ ఆరోగ్యం పోగొట్టుకుంటావు, నీ ప్రాణం పోగొట్టుకుంటావు. ఇదంతా కూడా నేను తిరిగి నీకు పరలోకంలో ఇస్తాను అన్నాడు. అంటే భార్యల విధంగా కాదు, ఆత్మీయంగా. ఈ ఆజ్ఞను చేపట్టిన, విశ్వసించిన శిష్యులందరూ ఆయా దేశాలకు వెళ్ళి దేవుడి గురించి ప్రకటించినందువలన ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశములో యేసు ప్రభు నామము ప్రకటింపబడుతుంది, వినబడుతుంది. చర్చిలు ఉన్నాయంటే శిష్యుల యొక్క త్యాగం, దేవుని నమ్మిన బిడ్డల యొక్క త్యాగం. వాళ్ళు తిని తినక, చలికి, ఆకలికి ప్రాణాలు పోగొట్టుకొని ప్రాణాలు ఈరోజు వాళ్ళ వాక్యం అందిస్తే మన చేతుల్లో ఆ వాక్యం ఉంది. ఈ వాక్యం చాలా విలువైనదని, ప్రతి మనిషి నరకానికి పోకుండా నిత్య జీవం పొందాలని యేసు ప్రభు వాళ్ళకి ఆజ్ఞాపిస్తే వారు ఆయా దేశాలందరికీ వెళ్ళి సువార్తను ప్రకటించారు. రైట్, బాగుంది. ఇతర దేశాల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మన భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర
ఎలా ప్రారంభమైంది, అసలు ఎలా వచ్చింది అని సబ్జెక్ట్ చూస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, 1834వ సంవత్సరంలో, ఇది చరిత్ర, నేను చెప్పేది అబద్ధం కాదు, మనం మాట్లాడుకునేది ఏదో అబద్ధం కాదు. గవర్నమెంట్ వారు, మన భారతదేశ గవర్నమెంట్ వారు పురావస్తు శాఖ అని ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ శాఖలో పురావస్తు శాఖ అంటే ఏంటో తెలుసా మీకు ఎవరికైనా? పురావస్తు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. పురావస్తు శాఖ అంటే భూమిలో తవ్వితే పాతకాలం నాటి ఏదన్నా నాణ్యాలు, చిహ్నాలు, ఇల్లు, వాళ్ళందరూ వాడిన వస్తువులు ఉంటాయే, వాటిని వెతికే పని అన్నమాట పురావస్తు శాఖ అంటే. అసలు పాత చరిత్రలో ఏమేం జరిగాయి, మన కాలానికి ముందు ఎవరెవరు పరిపాలించారు, ఎవరు ఉన్నారు, ఎలా జీవించారు, వాళ్ళ జీవిత విధానాలు ఏంటి, ఇవన్నీ సేకరించేదే పురావస్తు శాఖ. ప్రతి దేశానికి పురావస్తు శాఖ ఉంటుంది. మన భారతదేశంలో కూడా పురావస్తు శాఖ ఉంది. ఆ పురావస్తు శాఖ పంజాబ్ రాష్ట్రంలో ఒక చోట తవ్వినప్పుడు కొన్ని నాణ్యాలు బయటపడ్డాయి 1834లో. ఆ నాణ్యాల్లో ఏమని రాస్తుందంటే, గండపోరస్ అనే ఒక రాజు ఈ పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలించాడు అని గ్రీకు భాషలో, దేవనాగరి లిపి భాషలో వ్రాయబడి ఉంది. గండపోరస్ అనే ఒక రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు అని గ్రీకు భాష, యెరూషలేములో గ్రీకు భాష ఉండేది. యేసు ప్రభు పుట్టినటువంటి ప్రదేశంలో గ్రీకు భాష ఉండేది. యెరూషలేములో ఉన్న గ్రీకు భాష మన భారతదేశానికి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించారు. ఒకటి, రెండు, ఈ నాణ్యాలు వాళ్ళకు దొరికినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఆ నాణ్యాలకి రెండు పక్కల, ఒక వైపు ఇంకొకటి, ఇంకొక వైపు ఒకవైపు, రెండు పక్కలు ఉంటాయి కదా. ఒక పక్క ఏమో ఈ గండపోరస్ రాజు యొక్క బొమ్మ, దాని కింద గండపోరస్ రాజు, గండప్ప రాజు అనే పేరు రాయబడి ఉంది గ్రీకు భాషలో, దేవనాగరిక భాషలో. రెండవ పక్క సిలువ బొమ్మ వేస్తుంది. రెండవ పక్క నాణ్యాల్లో ఇంకొన్ని చిహ్నాలు, సిలువ వేస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి, మన భారతదేశానికి సిలువ, యేసు ప్రభువుని ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చింది, అసలు ఈ రాజు ముద్రించిన నాణ్యాల మీద పరిపాలించిన కాలంలో సిలువ రావడం ఏంటి అని చారిత్రక ఆధారం ఇప్పటికీ కూడా ఉంది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర. నేను చెప్పేదంతా కూడా చరిత్ర ఆధారం, గవర్నమెంట్ దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్నమాట. ఓకే, ఎలా వచ్చింది ఆ పంజాబ్ దగ్గరికి గండప్ప రాజు, గండపోరస్ అనే రాజు దగ్గరికి ఇదంతా కూడా అంటే మనకి చరిత్ర తెలియాలి. తెలుసుకోండి అసలు యేసు ప్రభు ఎంత గొప్పవాడో, యేసు ప్రభు చేసిన పని ఎంత గొప్పదో, యేసు ప్రభు శిష్యులు చేసిన పని ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. ఏదో వచ్చాము, పోయాము, తిన్నాము, పోయాము, ఆరోగ్యం కోసం అది ఇది అని చెప్పని మనం భక్తి చేయడం కాదు, అది భక్తి కూడా కాదు. 1834లో దొరికిన ఈ నాణ్యం మీద సిలువ ఎందుకుంది, ఆ గండపోరస్ రాజు ఎందుకు సిలువను ముద్రించాడు అనే చరిత్ర తెలియాలంటే బాగా వినండి. ఇందాక మనం చదివాం, చెదరిపోయిన వారు ఆయా దేశాలకు వెళ్ళి సువార్తను, వాక్యం ప్రకటించుచు సంచరించిరి. మద్రాస్కి ఎంతమంది వెళ్ళున్నారు? చెన్నై ఎంతమందికి తెలుసు? సెయింట్ థామస్ మౌంట్ అంటే పేరు ఎప్పుడైనా విన్నారా? సెయింట్ థామస్ మౌంట్, తోమాకొండ విన్నారు కదా. ఎక్కడో 12 మంది శిష్యుల్లో ఉన్న తోమా పేరు మన మద్రాసులోకి ఎందుకు వచ్చింది? మద్రాసు వెళ్ళిన వాళ్ళకి, చెన్నై వెళ్ళిన వాళ్ళకి అక్కడ విశేషాలు కానీ గమనించిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, థామస్ మౌంట్ అని
ఒక ప్రదేశం ఉంది. అక్కడ తోమా హత్య చేయబడ్డాడని, ఆ హత్య చేయబడిన స్థలంలో ఒక కొండ ఉంది. ఆ కొండలో క్రీస్తు తన శరీరమందు శిలువ శ్రమలు సహించి లోకమునకు రక్షణ తెచ్చెను అనే ఒక పలకలాగా కొండం దగ్గర చెక్కు ఉంటుంది. అది ఇప్పటికీ ఉంది. అది తోమా చెక్కాడు అని చరిత్ర చెబుతుంది. మన భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్రలో అనేక మంది దేవుని యొక్క వార్తలు, క్రీస్తు వార్తలు తీసుకొచ్చారు. అయితే భారతదేశ సంఘ చరిత్ర పుస్తకాన్ని మనం కానీ చదివితే, బైబిల్ ట్రైనింగ్ లో కానీ పాస్టల్ ట్రైనింగ్ లో కానీ నేర్పించేది ఏంటంటే, మొట్టమొదటిగా 48వ సంవత్సరంలో తోమా ఈ యొక్క ఇండియాకు వచ్చాడు అని చరిత్ర రాయబడింది పుస్తకం. చెదరిపోయిన తర్వాత యెరూషలేము ప్రాంతంలో శిష్యులందరూ కొంతకాలం ఉన్న తర్వాత 12 మందిలో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చాడు అనడానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ గండపోరస్ అనే రాజు యొక్క నాణంలో ఎందుకు శిలువ బొమ్మ వేయబడిందంటే ముందు చరిత్ర చూద్దాం. ఈ తోమాని దేవుడట, యేసు ప్రభువట భారతదేశానికి వెళ్ళి సువార్త చెప్పు నాయన, ఆ భారతదేశానికి నా గురించి అందించు అని అన్నప్పుడు తోమా గారు ఇష్టపడలేదట. ముందు అక్కడ భాష నాకు రాదు ప్రభువా, ఏ భాష ఉందో నాకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, అక్కడికి వెళ్ళి నేను ఎట్లా సువార్త చేసేది అని ఆటంకాలు చెబుతూ ఉండేవాడు. కానీ దేవుడేమో, యేసయ్యేమో, లేదా వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే భారతదేశానికి, అక్కడ వెళ్ళిన సువార్త చెప్పాల్సిందే నువ్వు అని దేవుడు తోమాకి చెబుతుండేవాడు. సరే, ఇలా తర్జనలు జరుగుతున్న కాలంలో గండపోరస్ రాజు జాతరగడ్డ ఒక పెద్ద భవనాన్ని నిర్మించాలనుకున్నాడు. తన అంతఃపురం భవనం అది ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి, దాన్ని చూసిన వాళ్ళందరూ గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి అని తనకు ఆలోచన వచ్చి ఒక గొప్ప భవనాన్ని నిర్మించాలనుకున్నాడు. ఓకే, ఎవరు? రాజు, గండపోరస్ రాజు. గుర్తుపెట్టుకోండి, గండపోరస్ అనే రాజు ఒక పెద్ద భవనాన్ని కట్టాలి, కోటని కట్టాలి తన కోసం అనుకున్నాడు. అయితే మరి దానికి ఇంజనీర్ కావాలి కదా. ఈ గండపోరస్ రాజు దగ్గర హబ్బాన్ అనే ఒక వర్తకుడు ఉండేవాడు. హబ్బాన్ అతని పేరు. ఏ పేరు? హబ్బాన్. వర్తకుడు అంటే దేశాలు వెళ్ళి వజ్రాలు ఆ దేశంలో ఏం అమ్ముతున్నారో అది తీసుకొచ్చి ఈ దేశంలో అమ్మడం, ఈ దేశంలో అమ్ముతున్నారు తీసుకెళ్ళి ఆ దేశంలో అమ్మడం. పాతకాలంలో వర్తకులు ఉండేవాడు, ఇప్పటికే ఉన్నారు. ఈ గండపోరస్ రాజు యొక్క రాజ్యంలో హబ్బాన్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఓకేనా? ఈ వ్యాపారి పని ఏంటంటే ఆయా దేశాలన్నీ తిరిగి వ్యాపారం చేయడం. ఈ గండపోరస్ రాజు ఈ వ్యాపారిని పిలుస్తాడు. హబ్బాన్, నువ్వు దేశాలు తిరుగుతుంటావు కదా, ఎన్నో బిల్డింగులు, కోటలు అన్ని చూస్తుంటావు కదా, ఏ దేశంలో నీకు మంచి భవన నిర్మాణికుడు, ప్లాన్ బాగా కట్టేవాడు ఎవడన్నా తగిలితే దయచేసి నా దగ్గరికి తీసుకురా, ఎంత డబ్బైనా నీకు ఇస్తానని చెప్పని ఈ హబ్బాన్ అనే వర్తకుడిని రాజు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ రాజు డబ్బులు ఇచ్చి పంపిస్తే ఈ హబ్బాన్ వర్తకుడు ఏం చేస్తాడంటే దేశాలు తిరుగుతూ యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్తాడు. ఆ యెరూషలేము అనే ప్రాంతంలోనే అపోస్తలులైన 12 మంది శిష్యులు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఉంటారు. అదే 1వ వచనంలో మనం చదివాం. చూడండి ఆ మాట. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు గొప్ప హింస కలిగినందున చూసారా, అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ చెదరిపోయిరని ఉంది. అపోస్తలులు ఉన్నారట, అక్కడ ఉన్నారని ఉందా? రైట్, ఉన్నారని ఉంది.
సో ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఈ హబ్బాన్. హబ్బాన్ ఎవరు? వర్తకుడు. రాజు ఇతనికి చెప్పున్నాడు, డబ్బులు కూడా ఇచ్చున్నాడు. ఎక్కడైనా ఒక మనిషి కానీ దొరికితే, బాగా నిర్మాణం చేసే ప్లాన్ చెప్పే వ్యక్తి కానీ దొరికితే నువ్వు తీసుకుని నీకు ఎంత డబ్బు అయినా, అతను కూడా ఎంత డబ్బు అయినా ఇస్తానని చెప్పున్నాడు. రైట్. ఈ హబ్బాను గ్రీకు భాష రకరకాల దేశాల్లో తిరుగుతుంటాడు కాబట్టి అన్ని భాషలు నేర్చుకున్న వ్యక్తి. ఈ హబ్బాను తోమాని కలవడం జరిగింది. ఎందుకంటే యేసు ప్రభు తోమాని భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పున్నాడు కాబట్టి ప్రణాళికలో భాగంగా ఆయన తోమా ఒకవేళ వద్దు అనే మనసు కలిగి ఉన్న దేవుడు పంపించాలనుకున్నాడు కాబట్టి ఆ హబ్బాన్ అనే వ్యక్తి తోమాని కలవడం జరుగుతుంది. సరే, చివరాఖరికి తోమా డిసైడింగ్కి వస్తాడు. సరే, ప్రభు చెప్తున్నాడు కదా, నేను ఎందుకు వద్దనాలి, ఆయనే చూసుకుంటాడులే భాష కానీ ఏదైనా అని చెప్పి అనుకొని నిర్ణయించుకో ఉంటాడు. అప్పుడే ఈ హబ్బాను తోమాని కలుస్తాడు. తోమాని కలిసి ఏమని చెప్తాడంటే, అయ్యా, మా భారతదేశంలో గండపోరస్ అనే ఒక రాజు మంచి కోటను కట్టాలనుకుంటున్నాడు. దానికి మంచి ప్లాన్ ఇచ్చేవాడు కావాలి. దయచేసి నీకు తెలుసా అని తోమాని అడుగుతాడు. అప్పుడు తోమాకి ఒక ఆలోచన వచ్చింది. నేను భారతదేశానికి వెళ్ళాలి. ఆ భారతదేశానికి ఎటు రూటో ఏదో నాకు తెలియదు. యేసయ్యేమో నన్ను భారతదేశానికి తీసుకెళ్ళమన్నాడు, పొమ్మన్నాడు సువార్తకి. ఇతనితో కానీ నేను వెళ్తే భారతదేశానికి వెళ్ళొచ్చు. అక్కడ ఉండడానికి, తినడానికి, సువార్త చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చని ఈ తోమ ఏం చేస్తాడంటే హబ్బాన్తో చెప్తాడు, నాకు తెలుసయ్యా, మంచి మంచి బిల్డింగ్ ప్లాన్లు అని నాకు తెలుసు, నన్ను తీసుకెళ్ళు అని అంటాడు. సరే, ఆ హబ్బాను తోమాతో మాట్లాడి తన డౌట్లన్నీ తీర్చుకొని ఈ యొక్క తోమాని తీసుకొస్తాడు. వాళ్ళు ఫస్ట్గా ఎక్కడికి వస్తారంటే కేరళ ప్రాంతానికి వస్తారు. కేరళ ప్రాంతం నుంచి పంజాబ్ దగ్గరికి వెళ్తారు. పాతకాలంలో పంజాబ్ దగ్గర ఉన్న ప్రాంతం తక్షశిల అనే ఊరు. ఆ తక్షశిల అనే ఊరిలో ఈ గండపోరస రాజు పరిపాలిస్తుంటాడు ఆ రాజ్యాన్ని మొత్తాన్ని, ఆ ఊరిని బేస్ చేసుకొని. ఈ తక్షశిల అనే ప్రాంతానికి ఈ హబ్బాను తోమాని తీసుకొస్తాడు. ఫస్ట్గా తోమా మన భారతదేశంలో అడుగు పెట్టింది మొట్టమొదటిగా పంజాబ్ రాష్ట్రంలో. వచ్చింది కేరళ నుంచే, కానీ అక్కడికి వెళ్ళాడు డైరెక్ట్గా. ఈ ఓడ అటు వస్తుంది, అటు నుంచి డైరెక్ట్గా పంజాబ్కి వెళ్ళిపోతాడు, తక్షశిల అనే ప్రాంతానికి వెళ్ళి అప్పుడు రాజును కలుస్తాడు. రాజును కలవంగానే రాజు అంటాడు, గండపోరస్ రాజు, ఏమండి తోమా గారు, మీరు బిల్డింగ్ ప్లాన్ చేస్తారా? మంచి ప్లాన్లు మీకు వచ్చా? మా స్థలంలో మంచి బిల్డింగ్ ఒకటి కట్టాలి, కోట ఒకటి కట్టాలి, కడతారా అని చెప్పగానే తోమా అంటాడు, సరే కడతాను అంటే. అప్పుడు ఆయన రాజు అంటాడు, 6 నెలలు టైం ఇస్తున్నా నీకు, ఈ 6 నెలల్లో నాకు ఒక మంచి బిల్డింగ్ కట్టివ్వాలి అంటాడు రాజు. నీకు ఎంత డబ్బులు కావాలో తీసుకో అని చెప్పని డబ్బు ఇస్తాడు. తర్వాత అతనికి కావలసినదంతా కూడా సకల సౌకర్యాలన్నీ సదుపాయాలు చేస్తాడు. సరే, ఈ తోమ వాస్తవానికి ఆత్మీయ సంబంధమైన బిల్డింగ్ అనే శరీరాన్ని కట్టగలడు, కానీ ఆ శరీర సంబంధమైన బిల్డింగ్ని కట్టే ఇది లేదు. తోమ చెప్పింది ఆత్మ సంబంధమైన బిల్డింగ్ గురించి. సరే, రాజు డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులు మొత్తం తోమ ఏం చేశాడు అంటే పేదవాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎవరు కనబడితే వాళ్ళకి సువార్త చెప్తూ తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇంతకీ తోమాకి భాష ఎట్ట వచ్చింది, ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఎందుకు పోయింది అంటే, పాతకాలంలో తోమా రాకముందే మన భారతదేశానికి యూదులు వచ్చున్నారు. ఆ పాత నిబంధన కాలంలో కానీ మనం గమనిస్తే యూదులందరూ కూడా చెదరిపోయి, ఆయా దేశాల్లోకి చెదరిపోయి, వాళ్ళు మాట్లాడే భాష ఆయా దేశాల్లో అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ వ్యాపింపజేసి ఉన్నారు. సో తోమా రాకముందే గ్రీకు భాష ఈ పంజాబ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి తోమాకి భాష మాట్లాడటం ఇబ్బంది అవ్వకుండా పోయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తోమా మాట్లాడే భాష వచ్చు కాబట్టి తోమా ఏం చేస్తున్నాడంటే సువార్త చేస్తూ రాజు ఇచ్చిన డబ్బులు మొత్తం పేదవాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాడు. రాజు చూస్తున్నాడు, ఏంది 6 నెలలు అయిపోయింది, బిల్డింగ్ కడతానంటున్నాడు, ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, ఇంకా పునాది కూడా వేయలేదు,
అని చెప్పని తోమాని పిలిపిస్తాడు. తోమాని పిలిపించి, ఏం తోమా, నువ్వు డబ్బులు తీసుకున్నావు, బిల్డింగ్ ప్లాన్ కడతానన్నావు, చూస్తే అసలు కనీసం ఏం పని కూడా జరగలేదు, ఏంటి నీ ఉద్దేశం అని అడగంగానే తోమా అంటాడు, అయ్యా నేను బిల్డింగ్ కట్టాను కానీ నీకు కనబడటం లేదు అంటాడు. రాజు అయినా నాతో అబద్ధం చెప్తావా? బిల్డింగ్ ఏమో కనబడటం లేదు కదా, మళ్ళీ కట్టానని అబద్ధం చెప్తున్నావు అని చెప్పి దాన్ని తీసుకెళ్లి జైల్లో వేసేసేయను అంటాడు. రాజు కదా. తోమాని తీసుకెళ్లి జైల్లో వేస్తాడు. ఈ రాజుకి గాదు అనే ఒక తమ్ముడు ఉంటాడు. గాదు అతని పేరు. ఓకే, ఈ రాజుకి గాదు అనే తమ్ముడు అప్పుడు ఉంటాడు. ఆ గాదు ఈ రాజు యొక్క తమ్ముడికి అనారోగ్యం చేసి చనిపోతాడు. ఈ రాజు యొక్క తమ్ముడికి అనారోగ్యం కారణంగా చనిపోతాడు. చనిపోగానే జైల్లో ఉన్న తోమ రాజుకి కబురు పంపిస్తాడు. ఏమని కబురు పంపిస్తాడంటే, రాజుగారు మీ తమ్ముడు చనిపోయాడు కదా, నేను లేపుతాను, నన్ను జైల్లో విడిపించండి అనగానే, మరి లేపుతానంటే ఎవరికైనా ఆశే కదా, సరే తీసుకురండి తోమాని అని చెప్పని తోమాని తీసుకొస్తాడు. ఈ తోమ రాజు యొక్క తమ్ముడు యొక్క శవం దగ్గరికి వచ్చే లోపల ఒక సంఘటన జరుగుతుంది. ఈ రాజు యొక్క తమ్ముడు చనిపోయాడు కదా, ఇతని ఆత్మని కొంతమంది దేవదూతలు తీసుకెళ్లి పరలోకంలో లోపలికి కాకుండా కొంచెం ముందు వరకు తీసుకెళ్లి అక్కడ ఉన్న పట్టణాలన్నీ అదంతా కూడా చూపిస్తారు. అక్కడ గండపోరస్ భవనము అనే పేరు ఒకటి ఉంటుంది. గండపోరస్ అంటే ఎవరు? రాజు. వీళ్ళ అన్న అన్నమాట. ఈ గాదు చనిపోయాడే, ఇతని అన్న భవనం పేరు మీద అక్కడ ఒక భవనం కనబడుతుంది. ఆశ్చర్యపోతాడు, ఏంటి కింద రాజుగా పరిపాలిస్తున్న మా అన్న పేరు ఇక్కడ ఒక భవనంలో రాస్తుంది. ఆ భవనం చూస్తే అంత వజ్రాలతో, వైఢూర్యాలతో, బంగారంతో చాలా బాగుంటది. ఆ గాదు ఆ భవనాన్ని చూసి చాలా ముచ్చటపడి దేవదూతలతో అంటాడు, అయ్యా 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 ఆ భవనం నాకు ఇవ్వండి, నేను అక్కడ ఉంటాను అని అంటాడు. ఇదంతా కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం జరిపించాలి కాబట్టి జాగ్రత్త. ఆ భవనము గండపోరస్ అనే మీ అన్నకి రాయబడి ఉంది, మీ అన్న కోసం తీయబడి ఉంది. అప్పటికి ఇంకా ఈ గండపోరస్ రాజు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, కానీ ఇతను పేరు మీద అక్కడ భవనం ఉంది. చూడండి ఒకసారి, మీ అన్న కోసం తీయబడింది ఇది, అయ్యా నాకు ఇవ్వండి అని చెప్పి ఇతను అడుగుతాడు, నాకు ఇచ్చేసేయండి అని చెప్పాను. సరే నీకు కావాలి అంటే మీ అన్నని అడుగు, మీ అన్న ఓకే అంటే అప్పుడు నీకు ఇస్తాం అని చెప్పంగానే, సరే నన్ను భూలోకానికి పంపించేయండి అయ్యా, నేను మా అన్నకి ఎట్టయినా చెప్పుకొని ఆ భవనంలో నేను ఉంటాను అని అనగానే ఆ గండపోరస్ రాజు యొక్క తమ్ముడిని కిందకి భూలోకానికి మళ్ళా శవంలోకి పంపించడానికి మొత్తం కార్యక్రమాలు రెడీ అవుతుంటాయి. ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక భాగం కాబట్టి ఎప్పుడైతే తోమ ఆ శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడో, పేతురు ప్రార్థన చేసినప్పుడు శవం లెగిసింది, పౌలు ప్రార్థన చేసినప్పుడు శవం లెగిసింది కదా. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఈ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు యొక్క తమ్ముడు శవం దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటాడో తోమ, ఆ పై నుంచి వచ్చిన ఆత్మ మళ్ళా లోపలికి వెళ్ళిపోయి మళ్ళా లెగుస్తాడు, బతుకుతాడు. ఎవరు? గాదు, రాజు యొక్క తమ్ముడు. లెగవంగానే ముందు అతను ఏం చేస్తాడంటే అక్కడ ఇంకో పేరు కూడా చూస్తాడు. గండపోరస్ రాజు భవనమే కాకుండా తోమ, మత్తయి, మార్కు, యోహాను ఎన్ని బిల్డింగ్లు కూడా చూస్తాడు. ఇంకా చాలా పేర్లు చూస్తాడు. ఈ తోమ గురించిన చరిత్ర కూడా అక్కడ కనబడుతుంది. వెంటనే తోమాకి వెళ్ళి, అయ్యా అయ్యా నన్ను క్షమించు, మిమ్మల్ని తెలియక మీ విషయంలో చాలా పొరపాటు చేశామని వాళ్ళ అన్నకి వెళ్ళి చెప్తాడు. లెగవంగానే ప్రార్థన చేయగానే లెగుస్తాడు, వాళ్ళ తప్పుడు శవం బతికేస్తాడు. ఆ రాజు ఆశ్చర్యపోతాడు అనమాట. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా మేము ఇలా చూడలేదే, ఒక చనిపోయిన వ్యక్తిని లేపడం అని ఆశ్చర్యపోతాడు. ఆ ఆశ్చర్యం కాకుండా రెండో ఆశ్చర్యం ఏంటంటే, తన తమ్ముడు అన్నతో చెప్తాడు, అన్న నీ పేరు మీద అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ భలే ఉంది, అది నేను కావాలని కోరుకున్నాను, అందుకే మళ్ళీ నన్ను ఇక్కడికి పంపించారు, నీ పర్మిషన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానంటే రాజుకి మైండ్ పోద్ది. మా తమ్ముడేంది అక్కడ ఏదో నా పేరు మీద భవనం ఉండడం ఏంటి, చనిపోయిన వాళ్ళు ఎగడం ఏంటి, మొత్తం కూడా చరిత్ర అంతా కూడా ఒకసారి ఆలోచిస్తాడు. అతను అడుగుతాడు తోమాని,
అయ్యా మీరు ఎవరు, ఏంది అసలు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది ఇదంతా అనగానే అప్పుడు తోమా చెప్తాడు, నేను నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడను, దేవుడు నన్ను పంపించాడు, ఈ భారతదేశానికి దేవుడు నన్ను స్వార్థ కోసం పంపించాడు. ఇదిగో నువ్వు కూడా నమ్మి ఒక రోజు నా పరలోకానికి వెళ్తావు. నీవు వెళ్ళక ముందే నువ్వు ఇంకా నమ్మలేదు, కానీ నువ్వు నమ్ముతావని, నువ్వు దేవుడిని నమ్మి పరలోకానికి వెళ్తావని ముందే తెలిసిన దేవుడు నీ కోసం ఒక బిల్డింగ్ తయారు చేసి పెట్టాడయ్యా అక్కడ అని చెప్పి అంటాడు. ఇప్పుడు చదవండి ఒకసారి యోహాను సువార్త 14:2-3 వచనాలు చదవండి. యోహాను సువార్త. అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చూసారా, ఏమో మనం అనుకుంటున్నాము ఈ భూలోకంలో మనకి ఇల్లు లేదు, లేదా భూలోకంలో నాకు బంగారం లేదు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, అది లేదు, ఇది లేదని మనం చాలా బాధపడుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ఇస్కరేతు యూదాకి కూడా ఒక స్థలం సిద్ధపరిచాడు రావాలని, కానీ వాడే పోగొట్టుకున్నాడు. భూమి మీదకి పంపబోయే ముందు ప్రతి వారికి కూడా జీవగ్రంథంలో పేరు రాయబడి ప్రతి వాడు కూడా పరలోకానికి రావాలని నీ కొరకు నా కొరకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ ఇంటికి నువ్వు వెళ్ళవలసి ఉంది, ఆ స్థలానికి ఆ సీటుకి నువ్వు వెళ్ళవలసి ఉంది. నువ్వునే ఇక్కడేమో మనకి ఈ మహిమ దేహం ధరించవలసిన ఈ మట్టి శరీరం గురించి మనకి చింత అయిపోయి తిండి లేదు, అది లేదు, ఇది లేదని బాధపడుతూ దేవుడిని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్టు బతక, దేవుడి కోసం ఇవ్వక, దేవుడి కోసం కష్టపడక మనం దేవుడిని విడుచుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి చనిపోయిన తర్వాత దేవుడు మన కోసం ఎంత ప్రణాళికలు సిద్ధపరిచున్నాడన్న సంగతి తెలిస్తే గుండెలు బాదుకుంటూ నరకానికి వెళ్తాం. మీ కొరకు నేను స్థలము సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. నీ ఇంటికి నువ్వు వెళ్ళాలి. ఇక్కడ సిమెంట్తో కట్టింది, ఇక్కడ రాళ్లతో కట్టింది, ఇక్కడ తాటాకులతో కట్టింది. పరలోకంలో ఎప్పటికీ వాడబారని నీకు ఒక స్థలం ఉంది, నీకు ఒక సీట్ ఉంది దేవుడి దగ్గర. ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళాలి. ఇలా ఈ తోమా గారు రాజు యొక్క తమ్ముణ్ణి స్వస్థపరిచిన తర్వాత, యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత, ఆ గండపోరస్ అనే రాజు యేసుక్రీస్తుని నమ్ముకొని ఆ రాజ్యం మొత్తం కూడా చాటించి తన డబ్బు, నాణ్యాలు అప్పటి కాలంలో కాబట్టి ఆ డబ్బు మీద ముద్రించాడు సిలువ. అలా తోమా గారి ద్వారా గండపోరస్ అనే రాజు మన భారతదేశంలో మొట్టమొదటిగా యేసు ప్రభువుని నమ్ముకొని ఆ రాజ్యం అంతా కూడా యేసు ప్రభుని చాటించాడు. కనుక భూమి లోపల, మట్టి లోపల పడిపోయిన ఆ నాణ్యాలు 1834లో బయటపడినప్పుడు అతని చరిత్ర, యేసు ప్రభు యొక్క సిలువ అక్కడ బయటపడింది. రెండోది, అక్కడ ఒక వ్యక్తిని తోమా గారు నియమించి మద్రాసుకు వచ్చేసాడు. కేరళ, మద్రాసు ఈ ప్రాంతాల్లో సుమారు 7 సంఘాలు కట్టాడు తోమా గారు. 7 చర్చిలు నిర్మించాడు. ఆ 7 చర్చిలు ఇప్పటికీ ఉన్నాయి. తోమా గారు కట్టిన చర్చి 7 చర్చిలు ఇప్పటికీ ఉన్నాయి, చూడొచ్చు కల్లా. నేను చెబుతున్న విషయాలన్నీ కూడా ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఆధారాలు ఉన్నాయి. నీ దేవుడు, నీ చేతుల్లో ఉన్న గ్రంథము, నీ దేవుడు ఎంత గొప్పవాడో విశ్వసించడానికి చెబుతున్న పాఠం ఈ రోజునే. నువ్వు నమ్మడానికి చెబుతున్న పాఠము. 1834లో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర నాణ్యాలు బయటపడ్డాయంట కదా పురావస్తు శాఖ గారు,
దాంట్లో సిలువ బొమ్మ, గడ్డపోరస రాజు పేరు రాసి ఉందా అని అడగండి. దేవుడిని నమ్మాలనుకుంటే. ఓకే, 7 సంఘాలు కట్టాడు తోమా గారు. ఒక చోట బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు, కేరళ మొత్తంలో క్రైస్తవులు ఎవరో తెలుసా? బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తున్నారు. అనగా నీళ్ళలోకి దిగి ఆ నీళ్లను పైకి అట్లా చల్లడం అనమాట, సూర్యుడి వైపు. అది చేస్తున్నప్పుడు తోమా గారు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళ్తూ తోమా గారు అన్నాడట. అక్కడ కూడా గ్రీకు భాష, యూదులు అందరు ఉన్నారు కాబట్టి, కేరళలో యూదులు చాలా మంది ఉన్నారు, తెలుసో తెలియదు మీకు. ఇజ్రాయెల్ దేశంలోని యూదులంతా కేరళలో ఉన్నారు చాలా మంది, మన ఇండియాలో చాలా చాలా ప్రాంతాల్లో. వాళ్ళతో అన్నాడట తోమా, నిజంగా మీ దేవుడు ఉన్నాడా అని అడిగాడట. ఎందుకు లేడు? ఉన్నాడు కాబట్టి సంధ్యావందనం చేస్తున్నాం, నీళ్లు ఎగరేస్తున్నాం పైకి, పూజిస్తున్నాం అంటే. అప్పుడు తోమా గారు అన్నారంట, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు నిజమైన దేవుడు కాదు. కావాలంటే ఒక పరీక్ష చేద్దాం. మీరు ఎగరవేస్తున్న ఆ నీళ్లు పైనే కానీ ఆగితే మీ దేవుడే నిజమైన దేవుడు. మీరు మీ దేవుడు తీసుకోవాలి కదా నీళ్లు. నేను కూడా అదే పని చేస్తా. నా దేవుడి పేరట ప్రార్థన చేసి నీళ్లు అట పైకి ఎగరేస్తా. ఒకవేళ నీళ్లు అట ఆగితే నా దేవుడే నిజమైన దేవుడు అని మీరు నమ్ముకోవాలని తీర్మానం చేసుకుంటారు. ఓకే, రైట్. వాళ్ళు పాపం 2-3 సార్లు ట్రై చేస్తారు, ఎంత ఎగరేసినా కింద పడతామంటాయి నీళ్లు. అప్పుడు మీ పని అయిపోయిందా అంటే, మా పని అయిపోయింది, సరదాని పక్కకి అని ఇతడు వెళ్ళి నీళ్లు తీసుకొని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ నామమునకు మహిమ కలుగునుగాక, ప్రభు అయిన యేసు నామమందు ఈ నీళ్లు నిలబడునుగాక, ఎగరేయంగానే అట్టాగే నిలబడ్డాయి. అప్పటి నుంచి వాళ్ళు, కేరళలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా చాలా మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇది చరిత్ర, అబద్ధం కాదు, వెళ్ళి చూసుకోవచ్చు. 2, మూడవది, తోమా గారు చెక్కిన ఒక శిల కూడా ఉంది అక్కడ. శిలువ గుర్తేసి ఉంటది. దాని మీద క్రీస్తు తన శరీరమందు శిలువ శ్రమలు సహించి లోకమునకు రక్షణ మోక్షము తెచ్చిన శిలువ ఉంది. ఇప్పటికీ చూడొచ్చిపోయి అది కూడా ఉంది. రైట్. తోమా గారు ఒకసారి నీళ్ల కోసం అంత లోతు తవ్వితే ఆ బండలోంచి నీళ్లు ఉబ్బుకొచ్చినాయి. అది ఇప్పటికీ ఉంది, వెళ్ళి చూడొచ్చు మీరు. ఇప్పటికీ దాంట్లోంచి నీళ్ళు వస్తానే ఉంటాయి. ఓకే, తోమాని ఇంత గొప్పగా సువార్త చేస్తుంటే, ఈ భారతదేశంలో ఉన్న వారందరినీ యేసు ప్రభు వైపు మార్చేస్తుంటే, చాలా మంది కుళ్ళుకొని తోమా ప్రార్థన చేస్తున్నప్పుడు బళ్ళెం తీసుకొని పొడి చేస్తారు తోమాని. అయితే అదే స్థలంలో తోమా యొక్క శరీరాన్ని పాతి పెట్టబోతుంటే రోమాలో ఒక ఆచారం ఉంది. ఏం ఆచారం అంటే, దైవ భక్తుల యొక్క శరీరాలన్నీ కూడా వారి దేశంలో భద్రపరిచే ఒక ఆచారం ఉంది. ఏ దేశంలో ఉన్న దైవ భక్తుల యొక్క శరీరాలన్నీ తీసుకెళ్లి అవి చెడిపోకుండా భద్రపరిచే ఒక ఆచారం ఉంది. కనుక ఏం చేశారంటే, రోమా వాళ్ళు ఈ తోమా యొక్క శరీరాన్ని మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి తీసుకెళ్ళిపోతే, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా తోమా గారు మాకు ఇక్కడ ఎంతో పరిచయం చేశారు, సువార్త చేశారు, ఆయన వల్ల మేము యేసు ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి ఆయనకి సంబంధించిన ఏదన్నా అస్థికలు అంటే ఎముకలో ఏదో ఒకటి మాకు ఇవ్వండి అంటే, ఒక ఎముక ఒకటి అక్కడ వచ్చి పెట్టారండి. అది ఇప్పటికే ఉంది, వెళ్ళి చూడొచ్చు మీరు. తోమా గారి యొక్క ఎముకలు మెడ్రాస్, చెన్నై వెళ్ళేవాళ్ళు ఇది చూడడానికి బాగుంది. సముద్రం ఏముంది, ఏమని చూడడానికి పోతారు. ఇలాంటివి చూడాలి. ఇవి సందర్శన ప్రదేశాలు. అప్పుడు విశ్వాసం వస్తుంది, దేవుడు ఉన్నాడన్న విశ్వాసం కలుగుతుంది. ఇవి చూడడానికి పోండి చెన్నైకి, మెడ్రాస్కి, లేదా ఏదైనా ప్రాంతాలకి.
సజీవ సాక్ష్యాలు దేవుడి కొరకు. ఓకే, అలా తోమా చనిపోయిన తర్వాత ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఒక భక్తుడు ఒకడు ఆ ప్రాంతానికి వచ్చాడు. నేను ఇప్పుడు చెబుతున్నది మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు కూడా, డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, తోమా పరిచయం అయిపోయిన తర్వాత ఫ్రాన్స్ జేవియర్ అనే ఒక భక్తుడు వచ్చాడు అదే ప్రాంతానికి. వచ్చి సుమారు 7 లక్షల మందిని యేసు ప్రభువుని నమ్మేటట్లుగా బాప్తిసం చేశాడు. నువ్వేం చేస్తావు? యేసును నమ్మాము అన్న నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? తోమా వచ్చి బల్లెపు పోటు పొడిపించుకొని నీ కోసం నా కోసం సువార్తను తీసుకొచ్చాడు. అపోస్తలులు శిష్యులందరూ తమ రక్తాలు కాచి నీ వద్దకు నా వద్దకు బైబిల్ని తీసుకొచ్చారు. ఈ ఫ్రాన్స్ జేవియర్ అనే వ్యక్తి చాలా గొప్ప ప్రార్థనాపరుడు, చాలా పవిత్రంగా ఉండేవాడు, చాలా దేవుడి సేవ అంటే నిష్కళంకంగా చేసేవాడు. సో చాలా మంది స్వస్థులు అయ్యేవారు, చాలా మంది దేవుడిని నమ్ముకున్నారు. ఇది నేను చెప్పబోతున్నది కావాలంటే రేపు వెళ్ళి మీరు ట్రైన్లో వెళ్ళి చూడండి. ఇతడు జపాన్ అనే దేశానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త చేయాలని ఆలోచన ఉంది. అయితే ఈ జపాన్కి బయలుదేరేటప్పుడు ఇతడు చనిపోతాడు. చనిపోగానే సైనికులు ఏం చేస్తారంటే, ఇతను జపాన్కి వెళ్ళాలనుకున్నాడు కదా అని ఇతని యొక్క శవాన్ని ఓడలో పెట్టి జపాన్కి తీసుకెళ్దాము, లేదా ఆ రోమ్ దగ్గరికి అక్కడ పెడతారు కదా, అక్కడికైనా తీసుకెళ్దాం అనుకొని ఓడలో ఇతని శవాన్ని పెట్టుకొని ఓడ స్టార్ట్ చేయడానికి చూస్తే ఎంత స్టార్ట్ చేసినా ఓడ కదలదు. ఎంత ప్రయత్నించినా ఓడ అక్కడి నుంచి కదలదు. సరే, ఆ ప్రాంతానికి వెళ్ళాం. వాళ్ళ సైనికులు ఏం చేస్తారంటే, సరే ఈ శవాన్ని మనం ఏం చేయాలనుకున్నప్పుడు ఆ కేరళ ప్రాంతంలో గోవా ప్రాంతంలో ఉన్న వారందరూ ఏం చెప్తారంటే, అయ్యా ఇతడు మాకు చాలా సేవ చేశాడు ఇక్కడ, కాబట్టి ఇతని శవాన్ని మా దగ్గరే ఉంచండి, మేము దగ్గరే పెట్టుకుంటాం అని అన్నప్పుడు వాళ్ళు ఆ శవాన్ని అక్కడ గోవాలో ఒక చర్చిలో ఉంచుతారు. ఫ్రాన్స్ జేవియర్ అని కొడితే వచ్చేస్తుంది మీకు నెట్లో. ఆ శవాన్ని ఆ చర్చిలో ఉంచుతారు. అంతకుముందు ఏం జరుగుతుందంటే ఈ శవాన్ని రోమ్ దేశం తీసుకెళ్లాలనుకొని అంత దూరం తీసుకెళ్లాలనుకుంటే మధ్యలో కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. కనుక ఈ శవం చెడిపోకుండా ఆ మాంసం అంతా పోయేసి ఉత్త ఎముకలు మిగిలేటట్టు ఆ శవం లోపల ఒక బాక్స్ లాగా చేసి సున్నం పెడతారు. సున్నం పోసేస్తే ఈ సున్నం అంతా చర్మం మొత్తం తినేసి ఉత్త ఎముకలన్నా ఉంటాయి, అదన్నా తీసుకెళ్దాం అనుకుంటే ఆ శవం లోపల సున్నం పోసేసి ఉంటారు. ఈ ఓడేమో కదలదు. మళ్ళా తీసినప్పుడు ఆ శవాన్ని మళ్ళా తీసినప్పుడు ఆ సున్నం పోసి ఉంటుండగా ఆ శవం ఏమీ కూడా ఒక్క ఇంచు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆశ్చర్యపోతారు, ఏంటి సున్నం పోసిన ఈ మాంసం ఏం కాలేదు? అప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించి, ఈ యొక్క భక్తుని యొక్క శరీరం ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని ఈ భారతదేశంలో చేయాలనుకుంటున్నాడు అని ఏం చేస్తారంటే, మళ్ళా ఆ శవాన్ని ఉన్నట్టుగా తీసేస్తారు, సున్నంలోంచి తీసేస్తారు. అట్లాగే ఉంటది. మనం చనిపోయిన ఆ రోజుకే సాయంత్రానికే కంపు కొడుతుంది మన బాడీ. కానీ ఈ ఫ్రాన్స్ జేవియర్ బాడీ కుళ్ళిపోవడానికి సున్నం వేసినా కూడా ఏం కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సున్నం అంతా తీసేసి మళ్ళీ బాడీని తీసుకెళ్ళి ఆ గోవాలో పెడతారు, గోవా చర్చి లోపల. ఇప్పటికీ 500 సంవత్సరాలు అయింది, ఆ శవం ఈ రోజుకి ఉంది. ఆ శవం కుళ్ళిపోకుండా ఈ రోజుకి చర్చిలో ఉంది గోవాలో. ఫ్రాన్స్ జేవియర్
ఏం చూశారు? చూసారా? చూసారా? ఇప్పటికీ ఉంది. అయితే ఈ రోమ్ వాళ్ళు భక్తుల యొక్క శరీరాలు చనిపోతే వాళ్ళని తీసుకెళ్లి దాచడం వాళ్ళకి అలవాటు కదా. దాంట్లో భాగంగా భారతదేశానికి వచ్చి అడుగుతారు, ఫ్రాన్స్ జేవియర్ శవాన్ని మాకు ఇచ్చేసేయనంటే వాళ్ళు అంటారు, గోవా చర్చి వాళ్ళు, లేదు ఇక్కడ ఆయన ఎంతో పరిచయం చేశాడు కాబట్టి ఆయన శరీరాన్ని మేము నీకు ఇవ్వము, కావాలంటే ఒక చైన్ తీసుకోబోండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చైన్ అంతవరకు నరికి తీసుకెళ్తారు. ఇప్పుడు రోమ్లో ఈ ఫ్రాన్స్ జేవియర్ ఒక చెయ్యి ఉంది, మీరు అది కొట్టినా నెట్లో వస్తుంది. బాడీ ఏమో గోవా చర్చిలో ఉంది, అతని చెయ్యి ఏమో రోమ్లో ఉంది. ఇప్పటికీ కుళ్ళిపోకుండా అక్కడే ఉంది. ఇలా ప్రేమ దేవుని బిడ్డలారా, దైవ భక్తులు దేవుడి ఆజ్ఞ ప్రకారము ఆయా దేశాలకు ఆయా ప్రాంతాలకు వెళ్ళి తమ ప్రాణాలు అర్పించి దేవుడి నామాన్ని ప్రకటించి రక్షించే పనిలో నిమగ్నమై ప్రాణాలు పోగొట్టుకొని పరదేశకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఈ లైవ్ లో వింటున్న మిమ్మల్ని మనలందరినీ దేవుడు రేపు అడిగితే ఏం చెప్తాం? తోమా నా కోసం ఈ పరిచర్య చేశాడు, ఫ్రాన్స్ జేవియర్ నా కోసం ఈ పరిచర్య చేశాడు, యోహాను ఈ పరిచర్య చేశాడు, పేతురు ఈ పరిచర్య చేశాడు, నా కోసం ఇది చేశాడు, నువ్వేం చేసావు నా కోసం అని అడిగితే చెప్పడానికి నీకంటూ ఏముంది? దేవుని యొక్క వాక్యాన్ని దేవుని నమ్మిన వాడు చేసే పని ఏంటంటే, తాను నమ్మిన దేవుడు సజీవుడు, తాను నమ్మిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, తాను నమ్మిన దేవుడు నరకం నుంచి తప్పించేవాడు, తాను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, తాను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని ప్రకటించేవాడే దేవునిని నమ్మినవాడు. దేవుణ్ణి నమ్మినవాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని నీ వద్దకు నా వద్దకు తీసుకురావడానికి వాళ్ళ రక్తం, వాళ్ళ పెళ్ళాంబెడలను, వాళ్ళ ఇల్లు స్థలాలన్నీ పోగొట్టుకొని, దేశాలన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చి సేవ చేసి వాక్యం అందిస్తే, ఇంటికా నుంచి మందిరానికి రావడానికి నీకు కాళ్ళు కదలవు. దేవుడి కోసం కష్టపడడానికి మనకి చేతులు రావు, కాళ్ళు రావు, నోరు రాదు. మరి మనం చేస్తున్నది భక్తి అంటే భక్తి కాదు, భక్తి. వారు యేసు ప్రభువు పునరుత్థానుడు, చనిపోయినా తిరిగి బ్రతికిస్తాడు, పరలోకంలో ఉన్న దేవుడు, తిరిగి రానే ఉన్న దేవుడు అని అనేక ఆత్మలను నశించిపోయే ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తుంటే, నువ్వు నేను మందిరం లోపలికి వచ్చి అన్నం పెట్టయ్యా, డబ్బులు ఇయ్యయ్యా, బంగారం ఇయ్యయ్యా, పరలోకంలో నాకేం ఇల్లు లేదయ్యా, ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టించయ్యా అనే పనిలో ఉన్నాం. నీ చేతిలోకి ఆ బైబిల్ ఎలా వచ్చిందో ఒకసారి కనుక్కో. చరిత్ర బైబిల్ చేతిలో పట్టుకొని యేసయ్యా అంటున్నావే, ఎట్టా వచ్చింది ఆ చేతిలోకి బైబిల్? వాళ్ళ పెళ్ళాం బిడ్డల్ని, సంత పిల్లకాయల్ని, స్థలాలన్న ఇల్లుని వదులుకొని దేశాలు విడిచిపెట్టి, వాళ్ళ సుఖాలు విడిచిపెట్టి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు యేసు ప్రభువుని అందించడానికి. జస్ట్ 2 మాటలే చెప్పారు. చాలా చరిత్ర ఉంది భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్రలో. దేవుడి కోసం పోరాడిన యోధులు విలియం కేరీ, దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుణ్ణి ప్రకటిస్తాడు. యేసు ప్రభు సజీవుడు, చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మిన వాడే ఇంకొకటికి వాక్యాన్ని ప్రకటించగలడు. తోమా లాగా నువ్వు చేస్తున్నావా? ఫ్రాన్స్ జేవియర్ లాగా నువ్వు చేస్తున్నావా? విలియం కేరీ లాగా నువ్వు చేస్తున్నావా? నీకేం అర్థమైంది యేసు ప్రభు గురించి? నువ్వేమని నమ్ముతున్నావు యేసు ప్రభుని? మనలో నుంచి కార్యాలు బయటికి వెళ్ళాలి. యేసు ప్రభు బయటికి వెళ్ళాలి మనలో నుంచి. ప్రేమగా దేవుని పెట్టారా?
ఒంగోలు ప్రాంతంలో ఉన్న దేవుడు నన్ను మీ మధ్యకు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముఖాలు నేను, నా ముఖాలు మీరు చూసుకోవడానికి కాదమ్మా ఇక్కడ పెట్టింది. నాకు తినాలి, తాగాలి, పనుకోవాలనే శరీరం కూడా ఉంది. మీ మధ్య ఎందుకు నిలబెట్టాడు దేవుడు? నా నోరు బాగాలేదా? తిందా? నా కళ్ళుకు చూపు లేదా? నా చెవులు వినడం లేదా? నా కాళ్ళు చేతులు పనిచేయడం లేదా? ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇంత కష్టపడి మన ముందుకు దేవుడు ఇంత ప్రణాళిక వేస్తున్నాడు తెలుసా? ఒక్కొక్క భక్తుని ప్రాణాలు పెట్టి సైతం మీ మధ్యకు రక్షణ కోసం ఎందుకు తెప్పిస్తున్నాడు? ఒకసారి కళ్ళు తెరుచుకొని మరో నేత్రాలు చూడండి. దేవుడి కోసం నువ్వు కూడా ఒక పాత్రగా, నువ్వు కూడా ఒక సహాయకుడిగా ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? టైం అయిపోతుంది. ఇంకెప్పుడు మారుతావు? ఇంకెప్పుడు దేవుడిని తెలుసుకుంటావు? దేవుడి మనసును తెలుసుకుంటావు? ఇంకెప్పుడు అన్ని విడుచుకొని దేవుడి కోసం వెళ్ళి నలుగురు ఆత్మను రక్షించడానికి సువార్త చేస్తావు? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? యేసు ప్రభు నీకు నమ్మితే, నీకు తెలిస్తే, వాక్యం చేత పట్టుకొని ఎవరున్నా లేకపోతే, పిల్లలు లేకపోయింది, భర్త లేకపోయాడు, పిల్లలు లేకపోయిందని వదిలేయడం కాదు, కానీ దేవుడి కోసం ఉన్న చోట అయినా కూడా చేయగలం. కనీసం నేనున్న వీధిలో ఉన్న ఊరికి నలుగురు ఆత్మను రక్షించాలి. నువ్వు దేశాలు వెళ్ళలే స్థితి లేదు అనుకో. ఉన్న ఊరిలో, ఉన్న జిల్లాలో, ఉన్న పట్టణంలో, ఈ 4 చోట్ల, 4 ప్రాంతాల్లో యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నావు. యేసు ప్రభు సమాధిని గెలిచి లేచాడని చెప్పడానికి నమ్మకం ఎక్కడుంది నీకు? ధైర్యం ఎక్కడుంది నీకు? ఆసక్తి ఎక్కడుంది నీకు? కృతజ్ఞత ఎక్కడుంది నీకు? వచ్చి ప్రార్థన చేస్తున్నావు, అయ్యా నన్ను రక్షించి, నా కోసం, పాపాల కోసం శిలువలో రక్తం కార్చి. నువ్వేం చేసావు ఆయన అడిగితే? నేను చేశానమ్మా, బాగానే ఉంది, నా శిష్యులందరూ చేశారు, బాగానే ఉంది, నువ్వేం చేసావు అయ్యా? విశ్వాసం అనేది ఉంటే, ఇదిగో మీ ముందే పెడుతున్నాను. నేను కల్పనా కథలు లేకపోతే ఇంకోటి ఎప్పుడు చెప్పను. 4 జోకులు 4 మాటలు చెప్పేసేసి మిమ్మల్ని సంతోషపరిచి వెళ్ళిపోండి అని చెప్పి 4 చందా డబ్బులు తీసుకునే టైపు కాదు. అందుకోసం పెట్టల యేసు ప్రభు నన్ను ఇక్కడ. చూసుకోపోండి, నేను చెప్పింది ఉందో లేదో చూసుకోపోండి. గవర్నమెంట్ని అడగండి. 1834 నాణ్యాలు మీ దగ్గర ఉన్నాయి, దాంట్లో సిలువ బొమ్మ ఉందా అని అడగండి గవర్నమెంట్ని. గోవా చర్చికి వెళ్ళి ఫ్రాన్స్ జేవియర్ సేవ ఉందా లేదో చూసిందని చెప్తున్నాను. చూసావమ్మా? మెడ్రాస్కి వెళ్ళండి, సెయింట్ థామస్ మౌంట్ కి ఇప్పటికీ ఉన్నాయి ఆధారాలు. ఏం నమ్ముతున్నావు? ఏమని నమ్ముతున్నావు? అన్యులలో కూడా ఒక నమ్మకం ఉంది. ఒక రాయి వేయడం, 10 రాళ్ళలో వేస్తే ఒక రాయి వేయడం. అన్యులు ఏమంటారంటే యేసయ్య కూడా దేవుడే అని వాళ్ళలో కలుపుకున్నారు. యేసయ్యే దేవుడు అని తెలియదు. వాళ్ళలో నీవు ఒకడువా? వాళ్ళలో నీవు ఒక దానివా? నువ్వు యేసయ్యని నమ్ముకుంటే యేసయ్యని ప్రకటిస్తావు. యేసయ్యని నమ్మారు అనడానికి రుజువు సువార్త ప్రకటన. అంతే. నువ్వు విశ్వాసి అనడానికి రుజువు బైబిల్ చెబుతుంది. నువ్వు విశ్వాసి అనడానికి రుజువు, నీ లోపల యేసును నమ్మావు అనడానికి రుజువు నీ నోట యేసు మాట బయలుదేరుతుంది. ఒకవేళ నీ నోట యేసు క్రీస్తు గురించిన మాట ప్రకటన రావడం లేదు అంటే నువ్వు నమ్మలా. అన్యులలాగే నువ్వు కూడా ఏమనుకుంటున్నావు అంటే, ఒక రాయి వేసి చూద్దాం. ఏమని? యేసయ్య నాకు ఆరోగ్యమి, యేసయ్య నాకు డబ్బులి, యేసయ్య నాకు ఉద్యోగమి, యేసయ్య నాకు పిల్లకాయల్ని, ఆ టైపులో ఉన్నాం. ఇంకా ఆ టైపులో ఉన్నవాడు స్వార్థ ఏం చేస్తాడు? ఏమి నమ్మాడు? ఏదో రాయి వేసాడు అంతే. ఆ టైపులో ఉండకూడదు ప్రేమ దేవుని బిడ్డలారా. మనం నీ వంతుగా నువ్వు చరిత్రలో సాక్ష్యాధారాలు అన్ని రుజువులుగా బయటపడి ఉన్నప్పుడు
ఈ జీవితాన్ని దేవుడి కోసం వాడబడకుండా ఉపమానం చెప్తాడు యేసేవ. ఒకటి ఐదు తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతు. 5 తలాంతులు ఇచ్చిన వాడేమో 5 సంపాదించుకుంటాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడేమో 2 సంపాదిస్తాడు, 1 తలాంతు ఇచ్చిన వాడేమో తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నీ శవం మట్టిలో పెడతావా? మట్టిలో పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తావా? దేవుడి కోసం కష్టపడి అనేక ఆత్మలు రక్షించవా? ఈ శరీరంతో అనేక ఆత్మలు రక్షించవా? కేవలం తిని తాగి మట్టిలో పనుకోవడానికైనా ఈ శరీరం వాడు పెట్టినట్టుగా? అదే దాని అర్థం. నీ శరీరానికి, నీ ఆత్మకి ఇంకొక ఆత్మ సంపాదించాలి. తలాంతు. అది తలాంతు అర్థము. దేవుడు నీకొక ఆత్మను, నీకొక శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం, ఈ ఆత్మ ద్వారా ఇంకొక ఆత్మను సంపాదిస్తేనే నువ్వు యేసు ప్రభువుని నమ్మినట్టు. బ్రతుకు కాలమంతయు యేసు ప్రభు గురించి, నా యేసు దేవుడు గొప్పోడు, పరలోకం ఉంది, నరకం ఉంది, యేసే నమ్ముకో, టైం లేదు, రాబోతున్నాడు ఆయన, ఈ భూమి ఆకాశాలన్నీ కూడా నాశనం కాబోతున్నాయి అనే సువార్త విశ్వాసం ద్వారా బయలుదేరుతుంది. నేను అందుకే చెప్తున్నా, గట్టిగా మాట చెప్తున్నా, ఒకడు నమ్మితే యేసు రాబోతున్నాడు అనే భయం ఉంటుంది. ఒకడు నమ్మితే యేసు మాట నిజం, నేను పవిత్రంగా జీవించాలి, దేవుడు చెప్పినట్టు జీవించాలి, నరకానికి వెళ్ళకూడదు అనే జీవితం బయలుదేరుతుంది. వాళ్ళేం పిచ్చోళ్ళ వాళ్ళ దేశాలు వదులుకొని వచ్చి ఇక్కడ పరిచయం చేశారు. పిల్లల బిడ్డలు పోగొట్టుకొని, ప్రాణం పోగొట్టుకొని. పిచ్చోళ్ళ వాళ్ళు మనకంటే తెలివి లేని వాళ్ళ, ఎర్రోళ్ళ? నువ్వు మహా తెలివిగలవాడు అనుకుంటున్నావా? జాగ్రత్త ప్రేమని దేవుడు బిడ్డ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని నమ్మితే ఈ నోట ఆయన మాట బయటకు వెళ్ళాలి. ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నారు దేవుడు. శిష్యులందరూ వెళ్ళి ప్రకటించారు. ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు నీవు సువార్తకుడు అవ్వాలి. ఈ మందిరంలో అడుగు పెట్టి లోపల కూర్చొని తిరిగి వెళ్ళేటప్పటికి నువ్వు ఎవరై ఉండాలో తెలుసా? సువార్తికుడు, యేసు క్రీస్తు గురించి ప్రకటించే సువార్తికుడు అవ్వాలి. వాడే శిష్యుడు, వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అనగా యేసు క్రీస్తు గురించి ప్రకటించేవాడు. యేసు క్రీస్తును కలిగిన వాడే క్రైస్తవుడు. నీ లోపల యేసు క్రీస్తు ఉంటే బయట ఎందుకు ప్రకటింపబడడు? నువ్వు యేసుక్రీస్తు నీ లోపల ఉంటే బయట ఎందుకు కనపడడం లేదు యేసుక్రీస్తు నీలో? శవం ఇప్పటికి 500 సంవత్సరాల నుంచి యేసు ప్రభుని ప్రకటిస్తుంది. ఆ శవం ప్రకటిస్తుంది. ఇప్పటికి ఆయన బతికున్నప్పుడు 7 లక్షల మందిని మార్చాడు. అంత గొప్ప గొప్ప పరిచర్య చేసి యేసు ప్రభు కోసం బతికారు, వాళ్ళు చనిపోయారు. నేను ఏం భక్తి చేస్తున్నావు దేవుడి కోసం? ఏం భక్తి చేస్తున్నావు నేడు? కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిన్ను చూసి దేవుడు మురిసిపోవాలి. నా బిడ్డ నా గురించి చెబుతుంది, నా బిడ్డ అనేక ఆత్మలను, నరకానికి వెళ్ళి అనేక ఆత్మలను రక్షించడానికి ఎంత కష్టపడుతుందో అని మురిసిపోవాలి ఆయన. మనల్ని చూసినప్పుడు దేవుడికి ఒక మాట అనిపించకూడదు. ఎప్పుడు చూసినా అన్నం కోసం, సుఖం కోసం, ఆరోగ్యం కోసం అడుగుతుంటుంది. అసలు నా మనసు తెలుసుకోదే. నీకోసం పరలోకంలో బిల్డింగ్ కట్టున్నా, నీకోసం మహిమ దేహం పెట్టున్నా, నీకోసం మరణం లేని లోకం ఒకటి చేస్తున్నా, నీకోసం ఆకలి తప్పులు లేని లోకం ఒకటి చేస్తున్నా. నమ్మయ్యా అంటున్నాడు ఆయన. ఈ 4 రోజుల జీవితాన్ని అర్పించు నా కోసం, నన్ను నమ్ము అంటున్నాడు. వాళ్ళు నమ్మారు, అర్పించారు, అద్భుతాలు చేశారు. వాళ్ళ జీవితంలో సువార్తలు చేసి 7 లక్షల మందిని ఒక్కడు సువార్త చేసి రక్షించాడు. ఎంతమందిని? 70 మంది ఉన్నారు మీ జీవితంలో. 70 మంది ఉన్నారా? ఫ్రాన్స్ జేవియర్, తోమా మనలాంటి మనుషులు కాదా?
వారు దేవుడి కోసం అర్పింపబడాలనుకున్న ఆసక్తి చూపించినప్పుడు దేవుని యొక్క శక్తి వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు పనిచేసేటట్టు చేసింది. మనం ఏం చేస్తున్నామంటే చూడండి, వాళ్ళకి మనకి ఎందుకు ఈ తేడా ఉందంటే, మనం ఎక్కడ ఉన్నామంటే ఏ కాటికి ఎట్ట తినాలా, ఎట్ట తాగాలా, ఎట్ట పడుకోవాలా, ఎట్ట సుఖం పొందాలా ఈ మైండ్లో ఉన్నామే తప్ప ఈ శరీరాన్ని కష్టపెట్టాలి, దేవుడి కోసం చనిపోవాలి, దేవుడి కోసం పనిచేయాలి, దేవుడి కోసం కష్టపెట్టాలన్న ఆలోచన విశ్వాసం మనకి లేకపోవటం వలన దేవుని కార్యాలు మనలో జరగడం లేదు. ఈ రోజు నుంచి మొదలుపెట్టు అలాంటి గొప్ప గొప్ప భక్తులు అంతంత లక్షల మందిని సంపాదించగలిగితే దేవుడు వాడుకున్నాడు వాళ్ళని. నువ్వు బయలుదేరి ఈరోజు కంకణం కట్టుకో, కనీసం నా జీవిత కాలంలో ఇప్పటి వరకైనా వేస్ట్ చేశాను, ఈ కుళ్ళిపోయి మట్టిలో పడిపోయే శరీరం కోసం నా టైం అంతా వేస్ట్ చేశాను, ఈ రోజు నుంచి నా దేవుడి కోసం 4 ఆత్మలన్నా సంపాదించాలని కంకణం కట్టుకో. నీ ద్వారా ఎందుకు పనులు జరగవు అప్పుడు చెప్తాడు. మీకంటే నేను వయసులో చిన్నోడే కాదా, మీ అనుభవంలో చిన్నోడే కదా, మీలాగే విశ్వాసిని కాకుండా సేవకునిగా నన్ను ఎందుకు నిలబెట్టాడు? నేను దేవుడి చిత్తానికి ఆయన కృపను బట్టి నిలబడ్డాను, వాడుకుంటున్నాడు. నాకు కావాల్సింది ఈ సంఘంలో నుంచి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ డబ్బుల కోసం దేవుడిని ఇక్కడ నిలబెట్టాల. మీరు కూడా వెళ్ళి నలుగురిని సంపాదించారు, ఆ నలుగురు ఇంకొక నలుగురిని సంపాదించారు. అదే ధ్యేయం, అదే ధ్యాస, అదే ఆలోచన, అదే లక్ష్యం. నాకు కావాల్సింది ఈ సంఘంలోని వారందరూ కూడా దేవుణ్ణి నమ్మిన, పరలోకాన్ని ఎరిగిన, నరకాన్ని ఎరిగిన, సాతాన్ని ఎరిగిన వారై జ్ఞానవంతులై, బుద్ధివంతులై, సువార్థికులుగా మారాలి. ప్రతి వారు ఆడామొగ ఇద్దరు సువార్థికులుగా మారాలి. అందుకే దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అందుకే దేవుడి వాక్యం చెప్పిస్తున్నాడు. నా బాధ్యతగా నేను మీకోసం కష్టమైనా, నష్టమైనా, బాగున్నా, బాగలేకపోయినా ఏ రోజు నో అప్సెంట్. ఎందుకో తెలుసా? ఈ వారం మీకు ఒక వాక్యం అందించకపోతే ఆత్మీయంగా బలహీనం అయిపోతారు, నరకానికి వెళ్ళే సాతాను గారు మోసంలో పడిపోతారు అని నాకు బాగున్నా బాగలేకపోయినా ఒక్క 10 నిమిషాలు ఇక్కడ డ్రమ్ము కొట్టాలంటే ఎంత శక్తి ఖర్చు అవుతుందో తెలుసా? ఒక పాట పాడాలంటే ఎంత శక్తి ఖర్చు అవుతుందో తెలుసా? ఒక వాక్యం గంట సేపు కాదు 10 నిమిషాలు చెప్పాలంటే ఎంత శక్తి ఖర్చు అవుతుందో తెలుసా? సాతాను మమ్మల్ని ఎంత గుచ్చుతుంటాడో తెలుసా? ఎంత పడగొట్టాడని చేస్తుంటాడో తెలుసా? మీరేం లేదు, ఇదిగో పాస్టర్ గారు అలా అంటాడు, ఒక మాట తీసేసి పక్కకి వెళ్ళిపోతాడు. విశ్వాసులుగా మీరందరూ ఏం తప్పు చేసినా ఎవరు అడగడు. మా మీద తప్పు చేయకపోయినా నిందొస్తే చాలు, పాస్టర్ గారు చేసి ఉంటాడు, చెడ్డోడే, వాడు ఎలాంటోడే. ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకొని, పిల్లల బిడ్డల్ని పోగొట్టుకొని, స్థలాలు పోగొట్టుకొని మీకోసం మేము నిలబడినాం. కోట్లు ఇస్తున్నారా? బంగారం చైన్లు ఇస్తున్నారా? ఆస్తులు ఇస్తున్నారా? ఏనాడైనా మిమ్మల్ని డబ్బులు నేను అడిగానా? నాకు ఇంత డబ్బులు ఇచ్చేసేయండి బయట వాళ్ళ స్లిప్పులు ఏమైనా ఇచ్చానా? నేను అడుగుతుంది మీ ఆత్మ రక్షణ, 4 ఆత్మల రక్షణ, అంతే. దయచేసి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చరిత్ర ఆధారాలు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాతాను మాయలో పడి జీవితాన్ని ఊరికినే పనికి రాకుండా విడిచిపెట్టద్దు. ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా ఒకే ధ్యాసలో ఉండు. 4 ఆత్మలు రక్షించాను, నేను బాగుండాలి, 4 ఆత్మలు రక్షించాను. ఇలా బతికేవాడే పరలోకానికి వెళ్ళే నిజమైన విశ్వాసి క్రైస్తవుడు. నువ్వు ఏం చేయగలవు అది చెయ్యి. నీ పక్కింటి వాళ్ళకి చెప్తావు, నీ ఎదుటి వాళ్ళకి చెప్తావు, ఈ ఊర్లో చెప్తావు, పనిచేసే చోట చెప్తావు, ఎక్కడ చెప్తావో చెప్పు. పంచి శవం, చనిపోయిన శవం ఇప్పటికి పనిచేస్తుంది. మనం శవం కాదుగా. చాలాసార్లు మీకు చెప్పున్నా ఎన్నో ఉదాహరణలు, ఓకేనా? అలా ఈ సంఘం అలా నిలబడాలి. నేను ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని పాస్టర్ గారు నేను చెప్తాను వాక్యం అని చెప్పి సిద్ధపడి వచ్చేలాగా, సత్యవాక్యం చెప్పేలాగా, ఆడా మొగ ఏం తేడా లేదు, వాక్యం ఎవడైనా చెప్పొచ్చు. తెలియనోడు తెలియలాగా ఉన్నాయి. కొన్ని సంఘాలు స్త్రీలు వాక్యం చెప్పరు, వాళ్ళకేం తెలుసు, వాక్యం తెలియదు వాళ్ళకి. ఇద్దరు చెప్పాలి.
నీ భర్త నువ్వు రక్షించుకోవాలి, నీ బిడ్డ నువ్వు రక్షించుకోవాలి, నీ తమ్ముడిని నువ్వు రక్షించుకోవాలి, నీ తల్లి నువ్వు రక్షించుకోవాలి. యేసు రాబోతున్నాడు, యేసు రాబోతున్నాడు. ఇది నిజం. ఒక రోజున యేసు రాబోతున్నాడు. ఆ రోజున మీ చరిత్రలు, మన చరిత్రలన్నీ బయటపడిపోతాయి. ఇది అబద్ధం అయితే మీలాగే నాకు కూడా కళ్ళు చెవులు అన్ని పనిచేస్తున్నాయి. సినిమాలకు వెళ్ళొచ్చు, తాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, డబ్బులు దొంగతనం చేసి అన్ని చేయొచ్చు. మీలాగే నాకు కూడా పని చేస్తున్నాయి. నేను శవాన్ని కాదు, నిజం కనుక దేవుడి కోసం నిలబడ్డాం. నిజం, యేసు నిజం, యేసు నిజం. ఓకేనా? అందరు దేవుడి కోసం పని చేస్తారు. ఎంతమంది చేస్తారు? దేవుడి మహిమ కలుగుతుంది. సెలవు ధ్యానం.